హాయ్ ఆంటీ. ఏంటి? ఏమీ లేదాంటీ. ఆంటీ చెప్పండి. ఐ లవ్ యూ ఆంటీ. అట్లా సౌండ్ తీయక ఆంటీ, నాకు టెంప్టేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? వీలైతే ఒక కప్పు కాఫీ, 4 మాటలు. వద్దు. అయ్యయ్యో వద్దమ్మా. వీలైతే 2 ముద్దులు, కుదిరితే 4 హగ్గులు, ఇంకా కుదిరితే 4-5 దెబ్బలు. ఎవరు అలా చూసారా? కాదు, ఇది పక్కన పిచ్చిపోరేది. ఆయన ఏం చేయకపోతే నొప్పి మనం చేయరాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బక్రా ప్రాంక్. సో నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు, చాలా మంచి ఆవిడ, చాలా ఫ్రీ మెంటాలిటీ, మంచిగా మాట్లాడుతుంది. సో ఆంటీ, నేను ఒక పోరిని ఇట్లా రూమ్కి తీసుకొచ్చిన, ఏం చేయాలో అర్థం అవుతుంది అని కాల్ చేస్తా. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. తేజ గారి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో చూసేయండి మళ్ళీ. ఇంకెందుకు లేట్, లెట్స్ వాచ్. హలో, హాయ్ ఆంటీ. ఏంటి? ఏమీ లేదాంటీ. తెచ్చినోడా నువ్వా? ఏడున్నావు ఆంటీ? నేను ఇటు మధ్యన దగ్గర వచ్చిన. తేజ, ఏం చేస్తున్నావు? ఏం మూడ్ వచ్చేసి వస్తుంది మీకు? ఏం లేగో వేరే అక్క వాళ్ళు ఉండే అక్క వాళ్ళు అని తెలిసిన వాళ్ళు లేను కదా. నేను మన ఊరిపోయి నుంచి అట్లా కన్సల్దామని వస్తుంది. ఇదేవరిది? ఇది వేరే నంబర్. నా ఫోన్ నెట్వర్క్ లేదు, ఊకే నీకు మాట్లాడాలనిపిస్తుంది, మనసు ఊకే గుంస్తుంది. బిస్కెట్ బిస్కెట్ కాదంటే నిజంగా. ఏడున్నా? నేను ఇంటికాడున్నా. ఆంటీ, ఏదో తేడాగా ఉందేంటి? చెప్పండి. ఐ లవ్ యూ ఆంటీ. ఎంతమందికి చెప్పింది డైలాగ్ చెప్పండి. అంటే అమ్మాయిలకు చాలా మందికి చెప్పాను, కానీ ఆంటీలలో ఫస్ట్ టైం నువ్వే ఆంటీ. ఇలాంటి ఎమోషన్స్ అట్లా సౌండ్ తీయక ఆంటీ, నాకు టెంప్టేషన్ అవుతుంది. అదే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏం నా లవ్వా? మరి ఇంకేంటి నెక్స్ట్ ఏంటి? దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. నెక్స్ట్ ఏంటి? వీలైతే ఒక కప్పు కాఫీ, 4 మాటలు. వద్దు. అయ్యయ్యో వద్దమ్మా. వీలైతే 2 ముద్దులు, కుదిరితే 4 హగ్గులు, ఇంకా కుదిరితే 4-5 దెబ్బలు. సరే తేజ. ఏది తేజ? ఏదో షూటింగ్ అన్నావా, అదన్నా ఇదన్నా చచ్చినోడా? చేద్దాం, అది అంతా పక్కన పెట్టి, కానీ నాకు కమిట్మెంట్ కావాలి. దిగులుతో ఉన్నదే కోల మంచం, నువ్వు రాక. ఎందుకు? దేని గురించి? ఏం అవసరం అంతగానో నీకు? నీ ఇలాంటి కత్తి లాంటి ఆంటీ ఎవరికైనా దొరుకుతుందా చెప్పు? అబ్బా ఆంటీ, నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఏమైనా కరుగుతానా కొంచెము? సరే, నువ్వు కరగాలంటే ఏం చేయాలి చెప్పు ఆంటీ? అట్లా ఏం లేదు నమ్మా. ఎవరితో అంటే నేను అందంగా లేనా? ఎవరితో అయ్యో మాట్లాడుతున్నారు? నీకేంది, ఎంత అందమో నువ్వు. ఎవరితో మాట్లాడుతున్నారు? మా ఆంటీతో. మరి నేనెవరిని? నువ్వెవరైతే నాకేంది బొక్కడదాని. చల్. అదేంటి? ఎవరు అలా చూసారా? కాదు, ఇది పక్కన పిచ్చిపోరేది. దాందే నంబర్. చూసారండి మీరు వచ్చిన తర్వాత నన్ను అసలు కాదు ఆంటీ, మీరు వచ్చినాక నన్ను గెంటేస్తుండు. ఆంటీ కాదు, అక్క. అక్క అయ్యో పాప బట్లొద్దమ్మా. ఏమని పిలవాలా? అక్క అని పిలవాలా, ఆంటీ అని పిలవాలా? ఏది పిలిచినా పలుకుతా. డార్లింగ్. ఎలా పిలిచినా పలుకుతా. డార్లింగా? డార్లింగ్. మజాక్ చేసింది జాను. ఇట్లరా మళ్ళీ ఏం చేసినా పలుకుతా అంటున్నావు కదా డార్లింగ్. అంటే ఒక చిన్న టిప్ ఇవ్వవా? దీన్ని బయటికి తెచ్చిన ఏం చేయాలో అర్థం అవుతుంది అంటే.
అవునా? అందుకే నీకు ఫోన్ ఎక్కడ చేసిన చెప్పు? టిప్స్ అడదాం. ఇక్కడ నన్ను బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని సజెషన్స్ కన్నా మిమ్మల్ని ముద్దులు హగ్గులు ఎక్కువ అడుగుతున్నాడు. కప్పుకోవడానికి దుప్పటి ఎందుకు వేడి కౌగిల్ ఎక్కడ మనం చెప్పు? నేను ఇక్కడ ఏమంటారు షామీర్పేట సైడ్ ఉన్నా. చీ పెద్ద వేస్ట్ గాడు ఆంటీ, మీకు ఎట్లా తగిలిందో ఏంటో కానీ నిజంగా పెద్ద వేస్ట్ గాడు. అసలు ఏం చేస్తాలే వచ్చిన కాడి నుంచి ఆ మూలను కూర్చోబెట్టిండు నన్ను. పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం. మా తేజ మంచి ఆయనమ్మా. మంచోడు అనుకొని నేను కూడా వచ్చా. ఏడుకు వచ్చిన తర్వాత బుగ్గదాన్ని లేదు లేదు, మంచి అబ్బాయి. మా తేజ అంత మంచి అబ్బాయి. నీకేడా ఇది? దెబ్బేస్తాలే నాకు వచ్చే ఏం లాభం, దెబ్బేస్తాలే నాకు వచ్చే ఏం లాభం. తేజ ఈ ప్రేమత్ నాకు ఇస్తాడు అడగను ఎవరినైనా. ఏంటి నువ్వు అన్నదే. ఏం అడిగినా నేను అన్నదేంది? రూమేగా ఈడ రూమ్ ఉంది ఆల్రెడీ, అంత ఉంది కానీ ఏం చేయాలో అర్థమైతలే. మీరు రూమే కదా ఆంటీ? అక్క మీరు రూమే కదా? మాది ఫ్యామిలీ హౌస్. నా ఇంట్లో అందరూ ఉంటారు. ఆహా అట్లా కాదు, తినేదో రెహమత్ నగర్ ఏదో చెప్పారు కదా. అది తెలిసిన వేరే వాళ్ళు ఉంటారు. వద్దు ఆంటీ, చెప్పండి. నేను ఏం చెప్తున్నా, నాకు పోరీల మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆంటీల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మా లవ్లీ ఆంటీ ఉంది, కాల్ చేస్తా అని చెప్పి చేశా. మంచి పని చేస్తు. నన్ను తీసుకొచ్చి ఇక్కడ మూల కూర్చోబెట్టిండు. ఏం చెయ్యట్లే నాకు. ఆయన ఏం చేయకపోతే నొప్పి మనం చేయరాదు. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం కళ్ళల్లో నా మైకం నేనేం చేయాలి? నువ్వేం చేయాలి చేసాయి. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. ఆంటీ మీకు ఓకేనా? నాకు ఓకే. అట్లే తెచ్చి తేజ వచ్చి కట్టకట్టేవి కావాలి. సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఇద్దరు మీరు నేను ఇద్దరం కలిసి చేద్దాం రండి. మరి నేను చెయ్యను. రేపు కంప్లైంట్ ఇస్తా. తేజ మీద అత్యాచారం జరిగిందని తేజ ఛానల్లోనే. మీరు ఇస్తారా? దానికి నేను యాంకర్ గా తేజ మీకు నిన్న జరిగిన దానికి మీరు ఆంటీ అక్క ఇవన్నీ కాదు కానీ మన ఇద్దరం కలిసి చేద్దాం దా. ఆంటీ చెప్పేదా? నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఏం చేయాలో అర్థమైతలే ఆంటీ, జర టిప్స్ ఇవ్వచ్చు కదా ఏమన్నా. ఏం ఫిక్స్ లేదు. చేసేది చేసాయి అంతే. అరే ఎట్లా చేయాలి? ఏం చేసినా ఏమైతలే. చేస్తే అన్ని అయితే చేసే. 2 హగ్గులు చేసినా 2 ముద్దులు పెట్టినా ఇంకేమైతే నాకు ఫీలింగ్ అట్లే. ఇంకోటి కూడా చేస్తే వస్తుంది. ఏంది అది చెప్పు ఆంటీ. చెప్పమ్మా. యాక్చువల్గా ప్రాంక్ కాల్ చేసాం నీకు. ప్రాంక్ కాల్ చేసిన నేను, పక్కన అమ్మాయి ఉంది. అట్లా చేస్తావా తేజ? ఈ మాటలు మాట్లాడేటైనా తేజ. కానీ పబ్లిక్ చాలా నిజాలు తెలిసినాయి. తేజ గారి గురించి చాలా నిజాలు తెలిసినాయి. ఆంటీ ఇది ఆడియో పోస్ట్ చేసుకుంటా యూట్యూబ్ లా. చేస్తావు, నాదైతే గుర్తుపడతారు కదా.